హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యష్మాట క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వచ్చాను. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి ఇప్పుడు ఒక ప్రోగ్రామ్కి సైన్ చేసింది. అది వచ్చేసి ఇప్పుడు వైరల్ అయిపోతుంది. అది ఏం ప్రోగ్రామ్ అంటే యాక్చువల్గా బిగ్ బాస్ ఓటీటీకి రాబోతుంది. అది బిగ్ బాస్ సీజన్ 10 రాబోయే ముందు ఈ మధ్యలో ఓటీటీ పెడదామని చెప్పి డిసైడ్ అయ్యారట. రీజన్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే కదా. సో దానివలన ఇప్పుడు బిగ్ బాస్ 10కి అంటే ముందు ఓటీటీ పెడితే దానిలోకి రావడానికి ఇప్పుడు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. సో సో ఆ ఓటీటీకి బిగ్ బాస్ బజ్ ఉంటుందిగా, ఆ బజ్కి హోస్ట్గా మన తనూజని అడిగారట. తనూజకి కూడా భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. రీజన్ ఏంటంటే తనూజ ఇప్పుడు ఏ ప్రోగ్రామ్కి వచ్చినా అది టీఆర్పీ రేట్ బద్దలైపోతుంది, మనకు తెలిసిన విషయమే. సో దానికోసం అని చెప్పి బిగ్ బాస్ ఇప్పుడు ఓటీటీకి కూడా హైప్ పెంచే ఉద్దేశంతో ఓటీటీకి హోస్ట్గా తనూజని అడిగారట. ఫస్ట్ తను అంతా ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినప్పుడు తను ఒప్పుకుంది, సైన్ కూడా చేసిందని చెప్పి మనకు అందిన లేటెస్ట్ న్యూస్. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఓటీటీలో ఎవరెవరు వస్తున్నారు అనేది ఇక నుంచి నా ఛానల్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ప్లస్ ప్రాసెస్ ఏంటో కూడా అప్లోడ్ చేస్తాను. ప్లస్ ఈ మధ్యలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ వస్తుందని చెప్పాను కదా, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. సో ఆ ప్రోగ్రామ్లో కూడా ఇప్పుడు రౌడీ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఈ రెండిట్లో దానిలో మన తనుజ కళ్యాణ్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పాను కదా. బట్ ఆ ఛాన్స్ ఇప్పుడు కూడా హోప్స్ ఉన్నాయి. చూద్దాం వాళ్ళిద్దరు వస్తారో లేదో అనేది వాళ్ళిద్దరే కన్ఫర్మ్ చేస్తారు. ఎందుకంటే రీసెంట్గా వాళ్ళిద్దరు స్టోరీ పెట్టారు కాబట్టి ఆ స్టోరీ చూస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళిద్దరు కొంచెం గ్యాప్ తీసుకొని వస్తారని చెప్పి. ఎందుకంటే వాళ్ళిద్దరికి నెగిటివిటీ ఎక్కువగా ఉంది. అంటే నెగిటివిటీ అంటాం కంటే వాళ్ళిద్దరు రాలేదు కాబట్టి వాళ్ళు వస్తే బాగుండు అని చెప్పి కొంచెం ఓవర్ రియాక్ట్ అవుతున్నారు ఫ్యాన్స్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ప్లస్ ఇది దీన్ని అంతా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు సోషల్ మీడియాకి. సో ఇప్పుడు ఓటీటీ బిగ్ బాస్ బజ్కి మన తనుజ వస్తే ఇంకా ఆ ఓటీటీ కూడా టీఆర్పీ రేట్ మామూలుగా ఉండదు. దానికోసం అని చెప్పి మన తనుజని వాళ్ళు ఒప్పించారట. ప్లస్ బిగ్ బాస్ యాజమాన్యం కూడా తనకి ఒక వెబ్ సిరీస్ ఆఫర్ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ కూడా త్వరలో సెట్స్ మీదకి వెళ్ళనుంది. అంతేకాకుండా తనకి ఇంకా మూవీస్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ప్లస్ సీరియల్స్ అయితే తను ఇప్పుడు చేయదు, ఓన్లీ మూవీస్ వెబ్ సిరీస్ మాత్రమే చేస్తుంది. ప్లస్ ఇట్లా ప్రోగ్రామ్స్ మాటివి వాళ్ళు చెప్పిన ప్రోగ్రామ్స్ చేయడానికి వాళ్ళు సైన్ కూడా చేయించుకుంటారు అనమాట. సో వీటన్నిటిలో మనం తనుజాని అయితే చూడొచ్చు. ప్లస్ కళ్యాణ్ని కూడా చూడొచ్చు. కళ్యాణ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు మన కళ్యాణ్ని ప్రతిరోజు ఏదో ఒక దానిలో యాడ్లో చూస్తున్నాం, లేకపోతే ఏదైనా ఓపెనింగ్లో చూస్తున్నాం. ఇట్లా ప్రతి దానిలో దేనిలో దానిలో చూస్తూనే ఉంటాం. సో ఇది వచ్చేసి కళ్యాణ్ తనుజకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.